హార్టికల్చర్ హబ్ అనంతపూర్ కావాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలే ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషన్. ప్రతి సమావేశంలోనూ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉండేటువంటి అనంతపూర్ని హార్టికల్చర్ హబ్ గా మార్చాలి అనేటువంటిదే ఇవాళ ప్రధానమైనటువంటి ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమానికి. దానికి తోడుగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా అంతో ఇంతో రైతు కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్లే. చాలా మంది రీసెర్చ్ చేసినప్పుడు ఏం అడుగుతా ఉంటారంటే, మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేటువంటి వంగడాలను లేక విత్తనాలను మొక్కలను డెవలప్ చేయండి అని రీసెర్చ్ అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్ లో దాన్ని క్లైమేట్ రిసైలెంట్ క్రాప్స్ అంటారు. కానీ ఈ జిల్లాలో ప్రకృతి శాపాన్ని కోపాన్ని తట్టుకుని నిలబడినటువంటి రైతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆ రైతులకే ఈ సమావేశం అంకితము అనేటువంటిది కూడా చెప్పడం. భిన్న వాతావరణ పరిస్థితులను ఆటుపోట్లను తట్టుకుని కష్టాలను నష్టాలను అధిగమించి ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేటువంటిది అంకితం. దాని ప్రధాన ఉద్దేశం కూడా ఆ రైతన్న జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకురావాలి అన్నటువంటిదే ఈ ప్రధాన ఉద్దేశం.